సముద్రంలో ఉంటుంది సొర ఏంటి సముద్రంలో ఉంటుంది సొర బ్లాక్ బస్టర్ కొట్టేశాడు మా దేవరా. కట్టప్ప బాహుల్ని ఎందుకు చంపాడు? ఇది పాత ట్రెండ్. వర దేవరాన్ని ఎందుకు చంపాడు? ఇది కొత్త ట్రెండ్. సముద్రంలో ఉండే ఆ స్కెల్టన్స్ ఎవరివి? వర అంత అమాయకంగా ఎందుకు నటించాడు? అసలు దేవరాన్ని ఎవరు చంపారు? అసలు దేవరాన్ని చంపింది వరానేనా? ఇలాంటి ఎన్నో విషయాలు దేవరా ఇంటర్వెల్ బ్యాంక్ డీటెయిల్గా గమనిస్తే చాలా వాటికి ఆన్సర్లు దొరికాయి. అన్ని వీడియోలో చూద్దాం. చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒక లైక్ కొట్టండి. వీడియోలు ఎవరికి ఊరికే రావు. బైర రాయప్ప చెల్లి పెళ్లిని వాడుకుని దేవరాన్ని చంపాలని ప్లాన్ చేశాడు. దేవరాది తెలియక ఫుల్గా తాగి పెళ్లి కూతురితో 2 స్టెప్పులు వేసి శ్రీకాంత్ చెప్పిన సోది విని సముద్రం ఒడ్డుకు పోయి నిద్రపోతాడు. దేవరా నిద్రపోయిన వెంటనే రౌడీలందరూ పాక్కుంటూ పొర్లుకుంటూ దేవర దగ్గరికి అయితే వస్తారు. బాగా నరికే టైంలో బురద కొంచెం మీద పడడంతో దేవరా లేచి అందరినీ నరకడం మొదలు పెడతాడు. ఆ నరకడం చూస్తే గూజ్ బంప్స్. సముద్రం రక్తంతో ఎరిపెక్కుతుంది. అందరిని నరికేసి కత్తులను సముద్రంలో కడుగుతాడు. తెల్లవారితే ఆ శవాలన్నింటినీ చూసి ఊరోళ్ళంతా దడుచుకుంటారు. బండ మీద దేవరా రక్తంతో సందరం ఎక్కుతున్న నిరాశి మాయమైపోతాడు. నిజానికి దేవర సందరం ఎక్కలా చచ్చిపోయాడు. చంపింది వరానే అన్నట్టు క్లైమాక్స్లో చూపించారు, కానీ వర కత్తిని పట్టుకొని ఉన్నాడంతే, పొడిచినట్టు చూపించలా. అంటే వర దేవరాన్ని చంపలా, కత్తిని తీయడానికి ప్రయత్నించుండొచ్చు, ఏమో మనకు తెలీదు. నాకెందుకో దేవర చచ్చిపోలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవర చనిపోయింటే దేవర బాడీ ఏమైంది? అది కాక ప్రకాష్ రాజ్ భయం మరిచి 2 ఏళ్లకే మళ్ళీ సందరం ఎక్కారంటాడు. అయితే వాళ్ళని చంపింది ఎవరు? వర అప్పుడు చిన్న పిల్లవాడు. అంటే దేవర ఖచ్చితంగా బతికే ఉన్నాడు. అస్సలు ఆ సముద్రంలో ఉండే స్కెల్టన్స్ ఎవరివి? వీటి మీద చాలా డౌట్స్ వస్తున్నాయి. ఆ స్కెల్టన్స్ని కట్టేసి సముద్రంలో పడేశారు. నాకెందుకో అవి యతి మరియు వాళ్ళ మనసులోవేమో అనిపిస్తుంది. ఎందుకంటే అదే యతి 3 నెలల నుంచి కనిపించట్లేదు అన్నాడు. అది కాక యతి ఎర్ర సముద్రంలో తలదాచుకున్నాడు అన్నారు. నిజంగానే సముద్రంలో తలదాచుకున్నాడేమో. ఆడేమైంటుందంటే యతి మురగాని అడుగుంటాడు సరుకు తెప్పించాలని, కానీ మురగా కుదరదన్నాడు. యతి ఎందుకు కుదరదని అంటే అప్పుడు మురుగా చెప్తాడు, సముద్రం పైన దేవరా ఉన్నాడు, దేవరాన్ని దాటి సరుకు తేవడానికి కొండవాళ్ళు ధైర్యం చెయ్యరు అంటాడు. అప్పుడు యతి మనుషులను వేసుకొని పదం దేవరా కూడా నరికి సరుకుని తీసుకుని వద్దాం అంటాడు. యతి వాళ్ళ మనుషులను వేసుకుని సరుకు కోసం సముద్రం ఎక్కుతాడు. సందనం పైన వాళ్ళని దేవరానో లేక వరానో చంపి కట్టేసి సముద్రంలో పడేస్తారు. ఇదంతా ఓకే, బట్ దేవరాన్ని కత్తితో పొడిచింది ఎవరు? దేవరాన్ని పొడచాలంటే ఎవరి వల్ల కాదు, మోసం చేస్తే తప్ప. ఏమో శ్రీకాంత్ పొడిచుండొచ్చేమో, లేకపోతే ప్రకాష్ రాజే పొడిచాడేమో. దేవర పార్ట్ 2 వచ్చే వరకు మనకేం తెలీదు. కానీ ఈ మూవీలో మెయిన్ విలన్ మాత్రం బైరా కాదు, మెయిన్ విలన్ దయా. దయా నాకు తెలిసి బాబీ డియల్ అనుకుంటా, అదే యానిమల్ మూవీలో ఉంటాడు కదా, అతడే. చూద్దాం ఆ దయాని మన దేవర ఎలా చంపుతాడో. దేవర పార్ట్ 2లో దేవర బ్రతికుంటాడో లేదా చచ్చిపోయి ఉంటాడో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు ఎవరికి ఊరికే రావు.